మేమే నీళ్ళు ఇచ్చినామంటున్నారు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి కూడా ఇవ్వలే కదా. పాలమూరు ప్రాజెక్టులో 1 ఎకరాకు కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వలేరు. ఎందుకంటే దానికి ఖర్చు అయ్యేది 78,000 కోట్లు, ఖర్చు పెట్టి 20,000 కోట్లు. కెనాల్స్ కావాలి కదా. అందుకే వాళ్ళ మాటలకు పొంతన లేదు. అవసరం కొద్ది మాట్లాడితే కరెక్ట్ కాదు. అందుకే తెలివితో మాట్లాడడం గొప్ప కాదు, నిజాయితీగా మాట్లాడడం గొప్ప లెక్క. ఇంత స్పష్టంగా చెప్పినా కదా. అట్లనే ఇప్పుడు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారు, ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నాయి. ఎవరు గొంతు నొక్కింది తెలియదుగా. గడిచిన 10 సంవత్సరాల్లో మొత్తం ప్రజాస్వామ్యం గొంతే నొక్కేసారు కదా. ప్రతిపక్షం గొంతు కాదు, ప్రజాస్వామ్యం గొంతే నొక్కేసారు కదా. మీకు ప్రతిపక్షం గొంతు నొక్కేసిన మాట ఎట్లా వస్తుంది? మీకు అసెంబ్లీలో మైక్ ఇస్తలేరా, మాట్లాడతలేరా, బయట మాట్లాడతలేరా? మీరు హరీష్ రావు మాట్లాడుతున్న కేసు పెట్టిందా? ఇంకెవరు కేసు పెట్టిందా? అరే ఇప్పుడు ఒక నిమిషం, రాయలసీమ రతనాల సీమ, రాయలసీమను రతనాల సీమ చేస్తానని మాట్లాడింది కదా కేసీఆర్. కృష్ణానది జలాలతోటి అంటే ఏదైతే మనకు వాళ్ళు తీసుకుపోయినటువంటి పోతిడి పడవ ఇంకోటి కావచ్చు, ఇంకోటి వాటి ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తాడు. ఎవరు ఆ సినిమా యాక్ట్రెస్ రోజా ఇంటికి పోయి క్వశ్చన్ అంటే ఇంత మీరు కేసీఆర్ మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఒక మాట, వచ్చిన తర్వాత రాకముందుకు ఏ మాటలు మాట్లాడిండో వచ్చిన తర్వాత అవే మాటలు అమలు చేసిండు. ఆయన మాట్లాడే మాట అమలు చేయలే, దానికి వ్యతిరేకంగా అమలు చేసిండు. అది నిధులైనా రకరకాల ప్రతి అంశంలో కూడా, ప్రతి అంశానికి సంబంధించి కూడా రోజున ఇంకోటి మాట్లాడిండు హరీష్ రావు మాట్లాడుతూ. నేను మొత్తం ఆయన మాట మొత్తం విన్నా. కేసీఆర్ కుడి భుజము, ఉద్యమకారుడు, 2001 నుంచి 2014 దాకా నీటి నిరజనుడిని మాట్లాడాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే, కుడి భుజం కరెక్టే, ఉద్యమకారుడు కరెక్టే, 14 సంవత్సరాల పోరాటం కరెక్టే. అందుకనే చాలా గొప్పోడు కాబట్టి 2001 తెలంగాణ ఉద్యమంలో పెడిచి 2014 వరకు జిల్లాలో ఒక సర్పంచ్ కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపీ ఒక జడ్పీటీసీ ఎవరు లేరు. ఎందుకు? 2014 అవకాశం వచ్చినా ఓడిపోయాడు, ఇంతమంది గెలిచినా కూడా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి కూడా నా భాగం ఉంది. ఆనాడు విద్యార్థులకు ఇచ్చిన మాట కోసం, ఆత్మహత్యలు ఆపడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమం అణిచేసిన కాల రాసిన అన్నాడు. ఆ మల్తనాడే, నేను లేని వ్యక్తితో మాట్లాడకూడదు కాబట్టి, మొన్న పరమపదించినటువంటి ఒక సెంట్రల్ మినిస్టరు తెలంగాణ ప్రజాపతిలో అరగంట సేపు పదవులు వదిలి ఉండలేదన్నాడు. సకల జనసమ్మ బంద్ అయింది. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేంతవరకు మండుతూనే ఉండాలని ఆనాడు రాజీనామా చేసి జిల్లాలో పాదయాత్ర వారం చేసిన తర్వాత 7 ఒక్క సర్పంచ్ ఒక ఎంపీటీసీ జిల్లాలో 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. 2018లో 13 గెలిచారు. సరే, నేను ఓడిపోయి ఉండొచ్చు, మిగతా జిల్లా మొత్తం పట్టించుకున్న కాడ రకరకాల కారణాల వల్ల. అందుకనే ఎంత గొప్ప ఉద్యమకారుడు అనే కింద నిజాయితీ ఉండాలా. అప్పుడే ప్రజలు హర్షిస్తారు, లెక్క ప్రకారం చేసిన కార్యక్రమం చేస్తారు. అందుకే ఇంకోసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలు. ఇంతటి ఆర్థిక దుస్థితిలో, ఇంతటి ఆర్థిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ ఒక్క ప్రధాన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలని విస్మరించకుండా, ఎత్తివేయకుండా అదనంగా ఇవన్నీ చేస్తూ ఉంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడతారు?
మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్. మిమ్మల్ని ఎందుకు అసలు మీ అధికారం ఎందుకు పోయింది? మీ 10 సంవత్సరాల అధికారం ఎందుకు పోయింది? గొప్పగా పరిపాలన చేసి ఉంటే అధికారం ఎందుకు పోతుండే? తెలంగాణ మేమే తెచ్చినా చెప్పుకున్నారు కదా. అంటే మీ నిర్వాహకం వల్ల పూర్తిగా అసమర్థ బాధ్యతారాహిత్య పరిపాలన వల్ల మళ్ళీ అధికారులకు వచ్చేది కల్లా 100% ఇలా దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికలో ప్రధానమంత్రి చేయాలని చూస్తూ ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర, పదవులు వచ్చినా తీసుకున్నటువంటి ఒక త్యాగాల కుటుంబం 100% దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మళ్ళీ కాంగ్రెస్ పడదకరం తప్ప మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేటువంటి పరిస్థితి లేని. మొన్న చూసినాం కదా, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇన్ని సాక్ష్యాలు చాలవా? అందుకే వాళ్ళు పడిపోతున్న ప్రతిష్టలు నిలుపుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడే కార్యక్రమం చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను హరీష్ రావు గారికి, మాట్లాడిన ఎప్పుడు ఏది మాట్లాడినా మనం సమర్థించుకునే పరిస్థితి ఉండాలి, వాస్తవానికి దగ్గర ఉండాలి. రిజర్వాయర్లు కట్టొద్దని మాట్లాడితే ఎట్లా? నువ్వు ఈడ్చి పారేసి గుంజి పారేసి కట్టలేదా? మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్, రింగ్ బండేసి 50 టీఎంసీ. నువ్వు 50 అంటే నీ సిద్దిపేటకు గజ్వెల్కి ఏమో నీళ్లు రానికనేమో మల్లన్న సాగర్ కావాలి అంటే మిగతా ప్రాంతంలో వాళ్ళ రైతులు కాదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి ఎప్పుడు మాట్లాడినా ఒక వాస్తవిక దగ్గరగా మాట్లాడాలని సూచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దలు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా తోటి శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, మీడియా మిత్రులకు ముఖ్యంగా అంటే గడిచిన 15 రోజులల్లా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు పాలమూరు జిల్లాకు 2 సార్లు రావడం జరిగింది. ఆ మధ్యన కొడంగల్కి వచ్చి ఇదే పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు. మళ్ళా నిన్న గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దని అక్కడ ఉన్న కేసీఆర్ గారి కుడి భుజం ఉద్యమంలో ఏదో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి నీళ్ల నిరంజన్ రెడ్డి గారి పిలుపు మేరకు అక్కడికి వచ్చి నిన్న ఏదో మొత్తం పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి ఒక ప్రోగ్రాం చేసి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అది, గతంలో కూడా వాళ్ళు ఏ మీటింగ్లు పెట్టినా కూడా వాళ్ళు ఏ విధంగా పబ్లిక్ని మొబిలైజ్ చేస్తారన్నది అందరికి తెలిసిందే. ఓ 2 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంటారు ఆ మీటింగ్ పబ్లిక్ను, తినిపియడము, తాగిపియడము, వచ్చే వ్యక్తికి ఇంతో అంతో రేట్ మాట్లాడేసి అట్లా కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి నిన్న ప్రోగ్రామ్ చేసేసి అదేదో పెద్ద ఎత్తున ఉద్యమం మీటింగ్కి వచ్చారు. హరీష్ రావు వస్తున్నాడు ఏదో ఉద్ధరించనిక పాలమూరుని అని చెప్పేసి నిన్న మీటింగ్కి రావడం జరిగింది. చాలా విషయాలు ఇప్పుడు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చాలా విషయాలకు సమాధానాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్కు జీవో ఇచ్చిందే టీఆర్ఎస్ పార్టీ, అది అందరికీ తెలిసిందే. సో ఈరోజు వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తూ ఏదో ఏదుట్ల రిజర్వాయర్ కడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, ఈ గొల్లపల్లి రిజర్వాయర్ వద్దని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి పాలమూరు జిల్లా గురించి వాళ్ళు చేసింది శూన్యం కాబట్టి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏన్నో ఒక దగ్గర అవకాశం తీసుకొని అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసం వెళ్ళడానికి పాలమూరు జిల్లా గురించి పదే ప్రశ్నించే అంటే పాలమూరు జిల్లా గురించి మాట్లాడే అవకాశం ఏదైనా వస్తే వాడుకుందామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.